హలో అండి, ఇవాళ మనము ఈ వీడియోలో మునక్కాడ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మునక్కాడని కుక్కర్లో వేసుకొని 2 విజిల్ వరకు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అలాగే చింతపండు కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి ఎర్రగా అయినాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కొంచెంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మెత్తగైన తర్వాత మూత తీసి ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇదంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి ముందుగానే ఉడకపెట్టుకున్న మునక్కాడ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికింది కదా, మొత్తం వాటర్తో సహా టమాటాలో వేసేయాలి. వాటర్ కూడా కొద్దిగా వేసుకొని అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో పిండుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే.